ఇలా నిలబెట్టు ఇక పైప్ నేను ఇగో గాయస్ నేను ఫస్ట్ పైప్ ఆ నుంచి గుంజుకొచ్చిన దగ్గర దాకా వచ్చినాక లాస్ట్కి అయిపోయి ముంగడు వచ్చి నా దగ్గర నుంచి పైప్ తీసుకొని నువ్వు ఇంకోటి తీసుకోపో అని చెప్తున్నాను. ఇంజన్లో ఉన్న కూలెంట్ని మొత్తం తీసేసినాం ఎక్స్పెరిమెంట్ గురించి. దీనికి మా అమ్మ ఏ డిస్టి కొడుతుందా అని చెప్పేసి కాటుక పెట్టింది. హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఇంత ముందుకే లేచిన బ్రష్ చేసుకుందామని బ్రష్ గురించి లెంకులాడుతుంటే ఈడ దొరుకుతలేదు. ఈడ మొత్తం ఇట్లా చేసింది, ఇట్లా చేసింది స్పైడర్ గార్డు. బ్రష్ వచ్చేసి వాష్ బేసిన్ పైన ఉండే ఎత్తుకపోయింది. బ్రష్ కావట్దా నాది? బ్రష్ ఏదే ఇట్లా చేసుక పీకింది. బ్రష్ ఏడుంది అని లెంకులాడితే ఇగో బ్రష్ ఈయనైతే ఉంది. నేను దోముకునేటువంటి బ్రష్ ఇట్లా తయారు చేసింది. కొరికి బొక్కలు అయితేనేమో తినది. నాన్న చూడు సైడ్ వచ్చింది. యాజ్ యూజువల్ మీరు చూడవచ్చు. ఇది తినొద్దు ఎప్పుడు చూడు. నాకేమడతానవే నిన్నటిదో మొన్నటిదో పాసిపోయిన కూర వేసుకొని తినన్నా. ఇక రాత్రి టమాటా ఉంది, ఆమ్లెట్ వేసి అట్లయితే ఓకే, డీల్ ఓకే, డీల్ ఓకే. ఈరోజు అయితే ఒక వీడియో 2 వీడియోలు షూట్ చేసేది ఉంది. కొద్దిసేపు అయినాక లంచ్ చేసి వెళ్ళాలి. హలో గైస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయి పైనకి అయితే వచ్చిన. బుల్లెట్ వెనక టైర్తో చేయాలని కూడా చెప్పినా, అది దొరుకుతలేదు టైరు. ఇప్పుడు మన CD100 టైర్తోనన్నా స్పెండర్ టైర్తోనన్నా తీస్తున్నాం. అదే టైర్లు దొరుకుతలేవు అసలుకి. ఆ టైర్లు ఉన్నాయా లేవా అని ఒక షాప్లో అయితే అడగనీకి పోతున్నా, పంచర్ షాప్లోకి. ఆ షాప్ కాడికి పోయే ముందు మన పాతింటికి అయితే వచ్చి టైర్ అయితే చూడనీకి వచ్చిన. మంచిగా ఉంది. బాగా ఏమంటుండంటే మంచిగా ఉంది కదరా, ఒకసారి మనమే ఎక్కించి చూద్దాం దా అనుకుంటున్నాడు. సో ఇప్పుడైతే అది ఆ ఇంటికి పోయి దాన్ని ఎక్కిద్దాం. ఇప్పుడే మా ఇంట్లో ఒక ఫోటో అయితే చూసిన. ఈ ఫోటోలో కనబడుతుంది, ఎవరో కామెంట్ చేయరు. నేనా అన్ననా ఇంకోళ్ళు అన్ననా కామెంట్ చేయరు, మీకు తెలిస్తే. దొరికిందారా టైరు? దేనిది? మళ్ళనైతే నేను నరేందర్ మళ్ళీ మన పాతింటికి అయితే వచ్చినాం. బాగా ఏమంటున్నా అంటే ఆ ఉన్న టైర్లన్నీ రీమ్లన్నీ తీసుకొని రాపోరా అనుకుంటున్నాడు. చూడాలి ఇప్పుడు ఎన్ని టైర్లు ఉన్నాయి, ఎన్ని రీమ్లు ఉన్నాయి. తీగ బుల్లెట్ది ఉన్నది కానీ ఇగో టైర్ చూడొచ్చు మీరు ఎట్లయింది. రీమ్ ఉన్నది బుల్లెట్ది, కానీ టైరే మొత్తం ఇగో 2 ఉన్నాయి. ఒకటి 100 తీసుకుపోయింది, ఇవి 2. ఈరోజు చేసే ఎక్స్పెరిమెంట్ కోసం ఈ మూలలు అవసరం ఉండే. ఇవి ఇంకా అవి చిన్నవి అవసరం ఉండే. వీటిని ఇప్పుడు అన్నీ ఒక డబ్బాలు ఎత్తున్నాం. అన్నీ అయితే వేరే డబ్బాలు అయితే వేసేసినాం. మాకు అవసరం వచ్చేటి ఇవి చిన్నవి తెలియదు. ఇవి చిన్నవి కావచ్చు అనుకుంటున్నాను నేను. అవి చిన్న అట్లా ఇంకో పెద్దవి ఉన్నాయి కదా, ఇవి అనుకుంటున్నాను నేను. తట్ట ఇట్లే ఉన్నది, తట్ట ఇప్పుడైతే ఎక్స్పెరిమెంట్ షూట్ చేయడానికి అయితే పోతున్నాం. ఈరోజు 3 అని చెప్పినా కదా, ఒకటి ఛాలెంజ్, 2 ఎక్స్పెరిమెంట్లు. ఇక మీరు చూడొచ్చు మొత్తం సామాన్ మొత్తం నిండిపోయింది. ఒక కార్ 2 కార్లు వేసుకోబోతున్నాం. టైర్లు ఇంకా ఇంకో కారు మన కొత్త ల్యాబ్ వెనకత్తుంది. బాగా తీసుకొచ్చిండు. పెద్ద బావనేమో సిద్ధిపెడవి మనం ఇప్పటిదాకా లింక్లన్నీ మూలలు అవి పనిచేయట. అవి తీసుకురానికి అయితే వేయండు. ఇంకా కాబట్టి ఎవరి సామాన్ తీసుకురానికి అయితే వేయండు. when there should be two of us. And yeah, I know
ఇప్పుడే మన బావి దగ్గరికి అయితే వచ్చినాం. నేను ఒక ఎక్స్పెరిమెంట్ కోసం పైప్ తాపినాం కదా, ఈ పైపు అది ఇప్పుడు మళ్ళీ తాపుతున్నాం. అది ఈరోజు చేస్తున్నాం. అది అరే ఏమైంది తట్టింది అక్కడ. ఈ తుపాకీ వాడాక చాలా రోజులు అవుతుంది కదా, ఒక 10-15 రోజుల దాకా అవుతుంది. ఎక్కువ అవుతుందిరా, నెల అవుతుంది దగ్గర దగ్గర. ఇవి మొత్తం ఏంది జంగు పట్టిపోయింది మొత్తం. ఈ గన్ను ఏడ పడితే అన్నీ వారెత్తుర్రు. దీని స్కోప్ విరిగిపోయేటట్టున్నది. స్కోప్ ఒక్కటే 17,000 15,000 పడ్డది. ఈ ఆయిల్ అందుకే ఇచ్చి రావచ్చు, అవి జంగు పట్టకుండా పెట్టేది. దానికన్నా ముందు మనం నిన్న చేసిన ఎక్స్పెరిమెంట్ మొత్తం పొక్కలు పడ్డాయిగా, తీయరాదు మొత్తం ఊడిపోయారు. దీన్ని మా అవ్వ వచ్చేసి ఒక కాలుతుంది గన్ను. దీనిలో నిలబెట్టు. ఇక వెనకనాదే పోయిందా? ఏమైందే? పోయిందే ఇట్లా అనిపించింది. ఇప్పుడైతే మన చెట్లకు నీళ్ళు వేయక దగ్గర దగ్గర 2 days 3 days అవుతుంది. వాటర్ వద్దామని అన్నీ పట్టుకొని వచ్చినాం. నేనే పోసినాం ఇంకా. ఏమో నాకు గుర్తుకులేదు. మన డింపిగాడు చెప్పి పావు గంట అటే పోయిన వాడు బకెట్ తీసుకొస్తాను పోయిండు, అటే పోయిండు. డింపి తారా పని అన్న ఇప్పుడే క్యాన్ పడుతుంది ఏంది ఇలా. ఏమో నేనే పోసినాగా 2-3 రోజులు అయితే నేను కూడా అన్నాడుగా. ఇగో పచ్చిగా ఇంకా పోలే అది. 1 hour later. ఇప్పుడే ఒక ఛాలెంజ్ అయితే అయిపోయింది. అర్థమైంది కావచ్చు మీకు ఈ బుగ్గలన్నీ. మనం పొద్దున పాతింటి కంచెలు తెచ్చిన టైల్ అనేది బాగా ఇట్లా పంచర్ షాప్కి తీసుకుపోయారు. వాళ్ళు వచ్చేలోపు మళ్ళీ ఇంకో ఎక్స్పెరిమెంట్కి ఈ పరదా ఆపేది ఉన్నది. ఆల్రెడీ పైపు ఆపినాం, ఈ పరదా ఆపాలి ఇప్పుడు. The next day. హలో గైస్, గుడ్ మార్నింగ్. ఇప్పుడే మన ఎక్స్పెరిమెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. అయినాయి దుంకినాం. ఇప్పుడే మన బట్టలు చేంజ్ చేసుకొని మంట దగ్గర అయితే కాపుకున్నాం. రాత్రి తినాం అనుకున్నాం, ఇంకా బొంతలు కూడా మార్చేయాలి. ఇంజన్లో ఉన్న కూలెంట్ని మొత్తం తీసేసినాం ఎక్స్పెరిమెంట్ గురించి. అందుకోసమే ఇప్పుడు కూలెంట్ దాంట్లో పోసిన. ఇప్పుడు వేరే కార్ ఉంది కదా, దాంట్లో కూడా పోయాలి. రేడియేటర్ ఇప్పి నుండి మొత్తం రేడియేటర్ పిడి చేసినాం. మళ్ళీ ఇక ఇప్పుడు ఇది రెడీ టు గో. ఇక ఫ్యాన్ కనెక్షన్ ఒకటి ఇస్తా సరిపోతుంది. ఏమైందిరా అప్పటి నుంచి కొట్టుకుంటారు ఇద్దరు. పైప్ నేను ఇగో గాయస్, నేను ఫస్ట్ పైప్ ఆ నుంచి గుంజుకొచ్చిన. ఈ దగ్గర దాకా వచ్చినాక లాస్ట్కి అయిపోయి ముంగడు వచ్చి నా దగ్గర నుంచి పైప్ తీసుకొని నువ్వు ఇంకోటి తీసుకోపో అని చెప్తున్నాను. వాడు పైపు నీళ్ళని తీసుకుంటా గిడదాకా వచ్చిండు. ఆ జింగాడు వచ్చి అరే నువ్వు సుట్కరాపోరా అని ఆడికి పంపిస్తుండు. మెల్ల ఆ సుట్కరాస్తుండు ఆన్సరి. ఏమైంది ఇంకా మొత్తం తిట్టుకుంటారు ఇద్దరు. పని చెప్పుకుంటుండు వాడు. ఏం చెప్పి నువ్వు పైప్ పట్టుకరాపోరా అంటే నాకు చుట్టరాదన్న, నేను చుడితే చక్కగా రాదంటున్నాడు వాడు. మరి నువ్వు గాడి దాకా వాడు నీళ్ళన్నీ తీసుకుంటూ వచ్చిండు. గాడి దాకా వచ్చినాక లేవమాట. అన్న పైప్ ఉంది కదా తీసుకురాపో అని పంపిస్తే అన్న నన్ను వైర్ చుట్టమన్నాడు, నేను పైప్ చుట్టుకురమ్మన్నాడు అని నాకే చెప్తున్నాడు. వస్తుండు వాడు. అయిపోయింది అదింది. ఈ కార్ వచ్చేసి మన ల్యాంబో వచ్చేసి పర్ఫెక్ట్. బ్రేక్ ఆయిల్ లేదు, కొద్దిగా బ్రేక్ ఆయిల్ వస్తుంది. మన వీడియో వచ్చేసి కంప్లీట్ అయిపోయింది, అన్నీ ప్యాక్ చేసుకున్నాం. ఇప్పుడైతే టిఫిన్ దేనికైతే పోతున్నాం. ఇప్పుడే టిఫిన్ సెంటర్ కాడికి అయితే వచ్చినాం. మనోడు వచ్చేసి ఆర్డర్ చెప్తుండు. మన వాళ్ళు అందరికి 5 ప్లేట్ల పూరీలు కావాలంట. మనోడు పోయి చెప్పడానికి అయితే పోయిండు. మనోడు అయితే ఆడున్నాడు. చెప్పినా అజింగా పూరీలు వేస్తుండు మనోడైతే. మన పూరీలు వచ్చేసి రెడీ అయిపోయినాయి. మనోడైతే తీసుకుండు. ఇప్పుడైతే మన వాళ్ళ దగ్గరికి అయితే పోదాం. మనవాడ టిఫిన్ సెంటర్ కాడ టిఫిన్ తీసుకుంటే బ్లాగ్ చెప్తుండే కదా, నేను బ్లాగ్ చెప్తుండే ఒక వింతగా చూస్తారు జనాలంతా, ఏమో అవుతున్నట్టుగా.
మేము వచ్చేలోపు మొత్తం స్విమ్మింగ్ పూల్లో వాటర్ అనేది తీసేసారు, మడత పెట్టి ఉడుకుతా అయిపోతుంది. ఎక్స్పెరిమెంట్ వచ్చేసి గైస్ మొత్తం కంప్లీట్ అయితే అయిపోయింది. ఎవ్రీథింగ్ ప్యాకప్ చేసేసినాం. ఇంటికి అయితే తీసుకెళ్తున్నాం. ఇక ఇంటికి పోయి మళ్ళీ ఒకసారి ఫ్రెష్గా స్నానం చేసి బుక్ అయితే తిని తర్వాత ఏదైనా వీడియో షూట్ చేసేది ఉంటే ప్లాన్ అయితే వేయాలి. సో ఇప్పుడైతే ఇక మొత్తం ఎవ్రీథింగ్ ప్యాకప్ ఇంటికి వెళ్తున్నాం. రాత్రి ఓపెన్ ప్లేస్లో మొత్తం పడుకునేసరికి మొత్తం చల్లగా మంచు పడ్డదంతా ఘోరంగా చలి పెట్టినుండే, మొత్తం గొంతు పట్టినట్టు అయింది. చాలా పోమా. ఇంటికి రాగానే ఫ్రెష్గా స్నానం చేసి ఇక బయట కురుకొచ్చింది. దీనికి మా అమ్మ ఏ దిష్టి కొడుతుందా అని చెప్పేసి కాటుక పెట్టింది. ఇక స్పైడర్ లడ్డు లడ్డు ఎందుకు దొరకబడుతుంది ఒక అంతగానం. మామీ ఏం కూర? మిల్ మేకరా చేసే. మిల్ మేకర్ అయితే నో ప్రాబ్లం, మా తింటా. ఈరోజు వచ్చేసి గాయస్ ఈడ మిల్ మేకర్ నైట్ ఒకవేళ మేబీ క్యాంపింగ్ చేస్తాం కావచ్చు, చేస్తే నాటుకోడి తెచ్చుకోవాలి. ఏం కావాలి? నువ్వు లేవని ఉన్నవన్నీ బిస్కెట్లకా చేసినాం. రాత్రి కోవిడ్ మాస్ చేసింది. మరి అయినా ఎందుకు కురుకొస్తుంది అతడికి? నువ్వు అనబడితే దానికి ఇష్టం. పలికాయలు ఎక్కడియే? మొన్న బాగా అనపకాయ పలికాయ 2 కొనకరాలే. అనపకాయలు తిన్నారా? మంచిగా ఉందా? తిన్నాను. అంత పసరు పసరు. నేను చెప్తే మా అంటారు అనపకాయ అట ఏమో తెచ్చిర్రు. అది నేను ఫస్ట్ టైం చూసుడు. ఉడకబెట్టి కమ్మ ఉంటుంది తినరా అని తెచ్చి ఏంగానే అల్లకే నువ్వు ఒక్కడేసారి పసరు వాసన గప్పు అన్నది. మరి గంతకాలం చిక్కుడుకాయ కంటే ఘోరంగా ఉంది. అది చిక్కుడుకాయనే పసరు అనిపిస్తుంది నాకు, అందుకనే తినా. అది ఇంకా ఘోరంగా వస్తుంది వాసన. యా ఏ స్పాడే పల్లికాయ. ఇది అన్ని తింటది, ఏ వేసినా సరే తింటది. షికారికి వస్తుంది మీదికి, ఏదైనా దొరుకుతుంది ఇట్లా సైలెంట్గా ఇక దొంగలు వచ్చిపోయినట్టు తీసుకుంటుంది మీదికేనే. ఇన్నికి వస్తుంది కథ దాన్ని నవలి రాత్రి బొక్కలు తింటుంది. ఫైనల్లీ గైస్ ఇది ఈరోజు వ్లాగ్. ఐ హోప్ మీ అందరికి నచ్చింది కావచ్చు. అండ్ ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఆఫ్టర్నూన్ అయితే ఎడిటింగ్ అవుతుంది. ఎందుకు అంటే క్యాంపింగ్ వీడియో షూటింగ్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఇది కంప్లీట్ చేసి వెళ్దామని అయితే ఆయనము. ఒకవేళ మీ కనుక వ్లాగ్ నచ్చినట్లయితే ఫటాఫట్ లైక్ చేసేయండి. అలాగే ఛానల్లో కనుక మీరు కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. త్వరలోనే గైస్ ఇంకో కొత్త వ్లాగ్ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. బాయ్ బాయ్.